బ్యాక్ టు న్యూస్. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి జూబ్లీహిల్స్ లో జెండా ఆవిష్కరించారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు రావుల. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు రావుల శ్రీధర్ రెడ్డి. కొద్ది ముందుకు రండి, సైడ్కి ఉండండి. ఓకే, రైట్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం రోజుకు తెలంగాణ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో ఒక గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ప్రపంచ చరిత్రలోనే సుదీర్ఘమైనటువంటి చిరకాలంగా ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షని తెలంగాణ ప్రజలు వలసవాదుల నుంచి, వలస పాలకుల నుంచి, వాళ్ళ యొక్క శృంఖలాల నుంచి తెలంగాణకు ఎవరు విముక్తి కల్పిస్తారు, తెలంగాణ స్వయం పాలన కోసము ఎవరు ఊపిరిలుతారు ఎదురు చూస్తున్నటువంటి యొక్క సందర్భంలో 25 సంవత్సరాల క్రితం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి పోరాటాలతో కూడుకున్నటువంటి తెలంగాణ సాధనకు నడుం కట్టారు. తర్వాత అందరూ చూశారు, 4 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు చూడని విధంగా ఒక్క రక్తపు బొట్టు చిందకుండా, ఒక విధ్వంసకాండ జరగకుండా, ఎవరి మీదనైతే పోరాటం చేస్తున్నామో వాళ్ళను కూడా ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు లేకుండా, హింస లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధించినటువంటి ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీకి, గౌరవనీయులు కేసీఆర్ గారికి దక్కిందనేటువంటి సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అనుభూతి పరులు, ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సోదరులందరూ కూడా ఈ రోజున ఒక గొప్ప పండుగ రోజుగా జరుపుకుంటా ఉన్నారు. స్వయం పాలన కోసం ప్రపంచంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి, కానీ తెలంగాణ పోరాటం దాంట్లో మాత్రమైనది, విశిష్టమైనది. ఈ సందర్భంగా నేను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. సంపన్న వర్ణాల నాయకత్వాన్ని, సంపన్న వర్ణాల ఆకాంక్షలను కేసీఆర్ గారు ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఢిల్లీ మెడలు వంచి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించినారు. దేశానికే వాళ్ళు అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ గారి యొక్క ఘనత అనే విషయాన్ని నేను మీ అందరికి చెప్పదలుచుకున్నాను. ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి పోయింది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలైతే వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బ్లాక్ డే అని ఒకటి అంటారు. తెలంగాణ రాష్ట్రం ఇండియా పాకిస్తాన్ లా విభజించాలని ఒకటి చెప్తారు. రకమైనటువంటి వేర్పాటువాద శక్తులు, అహంకార శక్తులు, చవాకులు వేలాపన పలుకుతున్నారు. అందరికీ బుద్ధి చెప్పేలా ఉన్న ముఖ్యమంత్రి ఏజెంటో మనకు తెలుసు, ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడో తెలుసు. తెలంగాణ ప్రజలకు స్వయం పాలన మాధుర్యాన్ని చూపించిన నాయకుడు గారి నాయకత్వాన్ని మళ్ళీ అందించేందుకు ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిగా మేము అందరం కూడా మళ్ళీ పునరంకితం అవుతామని, తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అవుతామని చెప్పి